నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రపంచ దేశాలకు కీలకమైన హార్మోజ్ జలసంధి ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. భారత జెండాతో ప్రయాణిస్తున్న 2 నౌకలపైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. ఈ దాడికి సంబంధించి అత్యంత కీలకమైన సాక్ష్యం ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చింది. ట్రాకర్స్ సంస్థ విడుదల చేసిన ఒక ఆడియో క్లిప్ ఆ సమయంలో సిబ్బంది అనుభవించిన నరకాన్ని కళ్ళకు కడుతోంది. విడుదలైన ఆడియోలో సెపా నేవీ ఇది మోటార్ ట్యాంకర్ సన్మర్ హోరాల్ట్ నుంచి అత్యవసర సందేశం. మీరు మాకు అనుమతి ఇచ్చారు, మీ లిస్టులో మా పేరు ఉంది, మరెందుకు కాల్పులు జరుపుతున్నారు, మమ్మల్ని వెనక్కి వెళ్ళనివ్వండి అంటూ ఒక నావికుడు మైక్లో కోరాడు. ఒకవైపు అనుమతి ఇచ్చి మరోవైపు తూటాల వర్షం కురిపించడం ఇరాన్ ద్వంద్వ నీతికి అద్దం పడుతుంది. ఈ కాల్పుల్లో సన్మార్ హెరాల్ట్తో పాటుగా జగ్ అర్నావ్ అనే మరో నౌక కూడా చిక్కుకుంది. ఈ ఘటనపైన భారత్ తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీని విదేశాంగ శాఖ పిలిపించింది. నడి సముద్రంలో తమ నౌకలపైన దాడి చేయడం ఏంటని నిలదీసింది. గతంలో మీరు మాకు సహకరించారు, ఇప్పుడు ఇలా ప్రవర్తించడం సరికాదని భారత స్పష్టం చేసింది. భారత నౌకల భద్రతా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించింది. ఇక ఒకవైపు ఇరాన్ దాడులు చూస్తుంటే మరొక వైపు ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు మరింత ఆజ్యం పోస్తున్నారు. అవసరమైతే మాండేబ్ జలసంధిని పూర్తిగా వేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సముద్ర మార్గాలలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారత నావికా దళం కూడా అప్రమత్తమైంది. తమ నౌకలను కాపాడుకోవడానికి భారత్ ఎలాంటి అడుగులు వేయబోతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. Sepa Navy, this is Motoranga Sanmar Herald. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are firing now. Let me turn back.